నిజమైన సన్యాసులు అంటే. అండ్ సన్యాసం అంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్ స్టెప్. అర్జునుడు గృహస్థుడు కాదా, యుధిష్ఠుడు గృహస్థుడు కాదా, విదురుడు గృహస్థుడు కాదా? మన ఇతిహాసం, మన దేశ ఇతిహాసంలో చూస్తే ఎంతోమంది భక్తులు, శ్రేష్ఠ భక్తులు, గృహస్థులు కూడా ఉన్నారు. ఒక భక్తుడికి, ఒక మహాజనుడికి, ఒక మహాత్ముడికి, గురువులకి, ఆచార్యులకి ఉండే అటువంటి గుణాలు 26 గుణాలని వర్ణిస్తారు. కృష్ణ భక్తి చేయాలంటే సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? గృహస్థాశ్రమంలో ఉంటూ భక్తి ఎలా చేయాలి? ఉండొచ్చండి, సన్యాసం తీసుకుంటే మంచిదే. బట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ సన్యాస్? కుదరదండి, కలియుగంలో కుదరదు. అంత తేలిక కాదు, మనం అనుకున్నంత తేలిక కాదు. అది అవసరం కూడా. ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. తీసుకుంటే మంచిది, బట్ తీసుకోలేము. లెట్ us బీ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. కుదరదు. సన్యాసం అంటే చిన్న మాట కాదు. అంటే నిజమైన సన్యాసులు అంటే. అండ్ సన్యాసం అంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్ స్టెప్. ఒకసారి నేను ప్రపంచాన్ని త్యజించేస్తాను, త్యాగం చేస్తాను, ఆ వైరాగ్యం, విరక్తితో నేను బయటికి వెళ్ళిపోతాను సంసార జీవనాన్ని నుంచి, మళ్ళీ తిరిగి రావడం బాగోదు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అందుకనే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ ఆర్ మ్యాండేటరీ. అనివార్యం అనేది లేదు. మనం గృహస్థులుగా ఉన్నప్పుడే అర్జునుడు గృహస్థుడు కాదా, యుధిష్ఠుడు గృహస్థుడు కాదా, విదురుడు గృహస్థుడు కాదా, ప్రహ్లాదుడు గృహస్థుడు కాదా? సో మనకి ఆ పద్ధతి అనేది జనరల్గా ఉంది. బాల్యావస్థ ఉంటుంది, బ్రహ్మచర్యం ఉంటుంది, గృహస్థ జీవనం ఉంటుంది, వానప్రస్థ జీవనం ఉంటుంది, ఆఖరికి సన్యాసం అంటాం. అది కూడా ఆప్షనల్. కలియుగంలో నిషేధించబడినది సన్యాసం. యూ కెన్ బీ యాజ్ అ వానప్రస్థి అండ్ కంటిన్యూ యువర్ లైఫ్. కానీ ముఖ్యం ఏంటంటే సన్యాసులు అయిపోయారు అనుకుందాం. సన్యాసులు అయిపోయాక వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలీదు, ఇది లేదు, వాళ్ళు ప్రచారం చేయరు, వాళ్ళు మిషనరీగా ఉండరు, వాళ్ళు త్యాగం చేయరు, వాళ్ళు స్వార్థులుగా ఉంటారు. ఎవరికి ఉపయోగమైంది అటువంటి సన్యాసం? సో బెటర్ టు బీ అ గృహస్థ, బట్ ధార్మిక్ డివోటెడ్ గృహస్థ. అంటే గృహస్థులైనా సరే పరమహంసులు అవ్వచ్చు, గృహస్థులైన వాళ్ళు కూడా మహాభాగవతులు అవ్వచ్చు, గృహస్థులైన వాళ్ళు మహాభక్తులు అవ్వచ్చు, గృహస్థులైన వాళ్ళు అంతిమ స్థాయి పరిపూర్ణతని కూడా సాధించవచ్చు. ఆ ఫార్ములా ఉంది. ప్రభుపాదులు వారు అదే నేర్పించారు. మన ధర్మగ్రంథాల్లో కూడా అదే అంటారు. మన ఇతిహాసం, మన దేశ ఇతిహాసంలో చూస్తే ఎంతోమంది భక్తులు, శ్రేష్ఠ భక్తులు, గృహస్థులు కూడా ఉన్నారు. అక్కడ ఇక్కడ సన్యాసులు కూడా ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఆర్ మ్యాండేటరీ. డోంట్ వరీ, డోంట్ గెట్ స్కేర్డ్. మీరు సన్యాసం తీసుకోబట్టే భక్తులు అవ్వలేను అని అనుకోవద్దు. యాక్చువల్గా గృహస్థ పరమహంసులు అంటాం కొంతమందిని. వాళ్ళు గృహస్థులుగా ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పరివారంలో ఉన్న, సంసారంలో ఉన్న వాళ్ళందరూ చేరి ఏదో భగవంతుడి సేవ చేయడంలోనే నిమగ్నమై అయిపోయి ఉంటారు. అది ఎంతో మంచిది. భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు భగవద్గీత ఎలా మార్గదర్శనం చేస్తుంది? భార్యాభర్తల మధ్య ఉంటే కలహాలే కాదు, సమాజంలో మనం ఎవరితోని కలహాలు ఉంచుకున్నా సరే కలహాలు అనేది వస్తాయండి. కలియుగం ఈజ్ ఏజ్ ఆఫ్ హిపోక్రసీ, క్వారల్ అండ్ డూప్లిసిటీ అంటాం. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఏజ్. కలహాలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. కానీ భగవద్గీతలో అంటారు 26 గుణాలని చెప్తారు. ఒక భక్తుడికి, ఒక మహాజనుడికి, ఒక మహాత్ముడికి, గురువులకి, ఆచార్యులకి ఉండే అటువంటి గుణాలు 26 గుణాలని వర్ణిస్తారు. ధైర్యం అనేది, సత్యవాక్ పరిపాలన, కృప, క్షమించడం అనేది, ధర్మ గ్రంథాలు ఉండడం అనేది, అటు శక్తి, శౌర్యం, ఇది స్ట్రెంగ్త్, వేలర్, బ్రేవరీ, అలాంటివి 26 గుణాలు ఉన్నాయి. ఆ గుణాల్ని మనలో పెరిగేటట్టు మనం చూసుకోవాలి. కలహాలు ఉంటాయి, కలహాలు ఉండకూడదు, కలహాలు రాకూడదు అనుకోవడం ఎంతవరకు అది ఫలితమవుతుందో నాకు తెలియదు. బట్ బెటర్ బీ ప్రిపేర్డ్ ఫర్ అ సిచ్యువేషన్ వేర్ దెర్ మే బీ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ కలియుగ. We cannot avoid conflict. It is an essential part of life in Kali Yuga. సో అందుకనే మేమేం చెప్తామంటే
లీడ్ అ ధార్మిక్ సాత్విక్ లైఫ్ అంటాం. లీడ్ అ లైఫ్ ఆఫ్ ఎ డివోటీ, ధార్మిక్ సాత్విక్ లైఫ్. కళలు వస్తాయి. సో మీరే దాన్ని ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్, టాక్ టు సంబడి. ఇదివరకు కాలంలో తల్లిదండ్రులు ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీగా ఉండేది, పెద్దవాళ్ళు ఊర్లో పెద్దలు ఉండేవారు, ముఖండులు ఉండేవారు, పండితులు ఉండేవారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉండేవారు, నిస్వార్థంగా మంచిది చేయాలి అనుకునే వాళ్ళు ఉండేవారు. వీ యూస్ టు టేక్ అడ్వైస్ ఫ్రమ్ సమ్ పీపుల్ లైక్ దాట్. ఇప్పుడు అవి కూడా లేవు. సో కనీసం గీతా భాగవతం ఏదో గ్రంథాన్ని పెట్టుకుని మనం కూడా వీ షుడ్, ఎవరో సమ్ వెల్ విషర్ ఫ్రెండ్సో రిలేటివ్స్నో ఎవరినో పక్కన పెట్టుకుని ఇతర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బట్ కలహాలే ఉండకూడదు అనుకోవడం, ఇట్ మే నాట్ బి వెరీ ప్రాక్టికల్. సో దెర్ ఈజ్ అఫ్ కోర్స్ దెర్ ఈజ్ అ స్త్రీ ధర్మ, దెర్ ఈజ్ అ పురుష ధర్మ. అది కూడా పాటిస్తే కొంచెం కంపాటిబిలిటీ అనేది పెరుగుతుంది. కానీ వీ షుడ్ నెవర్ మేక్ ఎ హేస్టీ డెసిషన్ వెన్ వీఆర్ యాంగ్రీ, వెన్ వీఆర్ డిసప్పాయింటెడ్. అంటే మనం కోపంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం, క్రోధం కోపం మదం అసూయతో నిండిపోయినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పవచ్చు. సో వన్ అడ్వైస్ ఐ కెన్ గివ్ ఇస్ ప్లీజ్ వెయిట్, డోంట్ టేక్ హేస్టీ స్టెప్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్. కమ్ బ్యాక్ టు సత్వగుణ. ఇంట్రోస్పెక్ట్ అంటాం, ఆలోచించండి. ఇంట్రోస్పెక్ట్, థింక్ కేర్ఫుల్లీ, బీ పేషెంట్. లైఫ్ ఎవరితోనైనా సరే, ఎవరితో జీవించాలన్నా సరే, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గివ్ అండ్ టేక్. మనం ఇవ్వాలి, మనం అడ్జస్ట్ అవ్వాలి, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్. అప్పుడు దెన్ దెర్ ఇస్ ఆఖరికి మనం విడిపోతే అందరికన్నా ఎక్కువ కష్టాలు ఎవరు అనుభవిస్తారంటే దట్ విల్ బీ ద చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ. there will be such great turmoil, trauma, stress, confusion in the children of the family. అది కూడా ఆలోచించాలి మనం. కానీ నేను చెప్పినట్టు కలియుగంలో వీ హ్యాడ్ వెరీ షార్ట్ టెంపర్డ్ ఆల్సో. బట్ నేను మన అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఇఫ్ యూర్ చాంటింగ్ హరే కృష్ణ, టేకింగ్ ప్రసాదం, రీడింగ్ గీతా భాగవత, మనసు దృష్టి కూడా కొంచెం మారుతుంది. వీ టెన్ టు యాంటిసిపేట్, దెర్ విల్ ఆల్వేస్ బీ సమ్ ట్రబుల్ ఇన్ దిస్ లైఫ్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ పర్ఫెక్ట్ హస్బెండ్ వైఫ్ లైఫ్. ఏదో ఉంటుందండి. సమ్ లిటిల్ మ్యాటర్ విల్ బి దేర్, సమ్ టైమ్స్ లిటిల్ సీరియస్ ఆల్సో విల్ బి దేర్. సో వీ హ్యావ్ టు బీ పేషెంట్, వీ హ్యావ్ టు బీ tolerant towards each other. We should make a decision thinking about the life, our partner's life and the family's life also. Hare Krishna.